వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. ఫస్ట్ పోస్టింగ్ కదా కాళసీత శ్రీరాంపురం. కాళశ్రీరాంపూర్ ఫస్ట్ పోస్టింగ్ లో మనకు ప్రధానంగా ఏంటంటే మెడికల్ క్యాంప్ చెప్పాను కదా మీకు, మెడికల్ క్యాంప్ కాకుండా అంటారా. అంటే అక్కడ మనకి ఒక సందర్భం ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా పక్కన విలేజ్లో ఒకతను మర్డర్ కాబట్టాడు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎవరో కూడా మేము పోవాల్సి వస్తుంది. మేము చెప్పిన టైం కాకుండా క్రాస్ కంట్రీలో పోవాలి, మేము రోడ్డు నడవడానికి లేదు. దానికి సంఘటన డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అప్పుడు రోజుల్లో మా హెడ్ కానిస్టేబుల్ కూడా ఒక అతను నా దగ్గర పనిచేస్తాడు, నాయుడు అని. అతను బయటికి వెళ్ళిండు ఒక పని మీద, మేము చెప్పిన అది కూడా సర్ప్రైజ్ని పోయిండు. కానీ అక్కడ వాళ్ళు రెడీ ఉన్నారు, కాసుకొని మావోయిస్ట్ అంటే అప్పుడు పీపుల్స్ వార్ అంటారు, పీపుల్స్ వార్ పేరు. వాళ్ళు వచ్చి అతని మీద అటాక్ చేయడం జరిగింది. చేసి ఫైర్ చేశారు, లిటరల్ ఫైర్ చేస్తే అతను పోయేవాడు బెండ్ అయితే వల్ల అది ఫస్ట్ రౌండ్ ఏంటంటే అది హెడ్ లైట్ పడ్డది. సెకండ్ రౌండ్ అతను పైనుంచి దూసుకుని వెళ్ళిపోయింది. అయినా ధైర్యంగా అతను ఏమంటే పోలీస్ స్టేషన్కి వచ్చిండు. అది నాకు బాగా ఉండే సంఘటన. ఎందుకంటే ఫస్ట్ పోస్టింగ్లో కొంచెం మనకు అనిపిస్తుంది హ్యూమన్ బీయింగ్ కదా, అతను అక్కడ చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ ధైర్యంగా అతను ఎక్కడ కూడా ఆందోళన పడకుండా అతను స్టేషన్కి వచ్చారు. ఇది నాకు బాగా ఫస్ట్ పోస్టింగ్ లో ఫస్ట్ గుర్తు. దానికి జరిగింది. మళ్ళీ మేము ఫారెస్ట్ లో కోంబింగ్ చేసినాం, దానికి సంబంధించిన మిలిటెంట్స్ ఉందో తర్వాత మళ్ళీ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ అయింది మాకు వాళ్ళకి మధ్యలో. అప్పుడు మనకు ఒక కొన్ని ఎన్కౌంటర్ కూడా వేరే ప్లేస్ లేదు, నేనున్న ప్లేస్ లో కాకుండా ఆ ఇన్పుట్ తోటి వేరే చోట సార్. కాల్వాల్సిన తర్వాత నేను నెక్స్ట్ జగిత్యాల రూరల్ పోస్ట్. జగిత్యాల రూరల్ అంటే జగిత్యాల అంటే అప్పటికి వెరీ అది. తర్వాత అక్కడ మీరు అన్నట్టు కాలువశ్రీరాంపురం అంత కాదు, అక్కడ మనకి కెనాల్స్ ఉన్నాయి, వాటర్ కూడా బాగుంటుంది, ల్యాండ్స్ కూడా బాగుంటాయి. అక్కడ మనకి అగ్రికల్చర్ కూడా చాలా చాలా బాగా చేస్తారు అక్కడ. సేమ్ టైం నక్సలిజం కూడా మీకు తెలిసి ఉంటుంది. అక్కడ బీర్పూర్ అని నాకంటే ముందు జరిగింది అక్కడ సంఘటన. మీకు ఐడియా ఉందా బీర్పూర్ గురించి? చెప్పండి. బీర్పూర్లో ఏమైందంటే మావోయిస్టులు ఏం చేశారంటే, ఇప్పుడు ఒక పోలీసులు జీప్లో వస్తున్నారని వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఒక మర్డర్ అయింది అక్కడ ఆ ఏరియాలో. బీర్పూర్ నాకంటే ముందు, నేను వెళ్ళడానికి ముందు జరిగిన సంఘటన చెప్తున్నా. అప్పుడు ఆ పరిస్థితులు ఉండే. పోలీస్ జీప్ అనుకొని వాళ్ళు ఏం చేశారంటే, ఒక పెళ్లి జీప్ పోతుంది ఆ రూట్లో, అది పోలీస్ అనుకొని వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది. అందులో దాదాపు ఒక 10-12 మంది చనిపోవడం జరిగింది. దీని తర్వాత ఏటూ నగర్ అనుకుంటా అదే విధంగా చేశారు. ఇది బీర్పూర్ మేజర్ ఇన్సిడెంట్. అక్కడ 30 లక్షల ఎస్ గణపతి అని పేరు ఉంటుంది. అతను సెక్రటరీ చేశాడు. అది ఫేమస్ నేషనల్ లెవెల్లో పెద్ద స్థాయికి పోయింది అతను. ఆ సంఘటన ఆయన ఉన్నారా? ఆయన లేడు. ఆయన గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో జరిగింది. మావోయిస్టులు చేసిన దుశ్చర్య వల్ల చాలా మంది ప్రజలు, ఇన్నోసెంట్ ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అక్కడ. దాంతో ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఆ సంఘటన తర్వాత మీరు వెళ్ళారు? తర్వాత మేము వెళ్ళాం. మరి ఆ బీర్పూర్ లో అప్పటికి ఉందా ఆ సిచ్యువేషన్ అండి? ఉన్నది. ఇప్పుడు మా బీర్పూర్ పర్టికులర్ గా ధర్మపూర్ ఏరియా, సారంగపూర్ అంటారు. మెయిన్ అంటే సారంగపూర్ మండలం అది. అది అండి గుట్టా విలేజ్ అని పిలుస్తారు దాన్ని. ఆ విలేజ్ లో ఎప్పుడు కంప్లీట్ మిలిటెంట్స్ ఉంటుంటే మనం అక్కడ నేను పోయిన తర్వాత కూడా చాలా ఎక్స్ట్రీమిస్ట్ చాలా మంది మర్డర్స్ చేశారు, చాలా మందిని చంపడం జరిగింది. సార్ జగిత్యాల అన్నది బాగా హాట్ టాపిక్ ఉండేది. పబ్బో చెప్పాలంటే హబ్ అది. ఓకే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ సిఏ ఉండేవారు. ఆయన టైంలో మీరు పనిచేశారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా నరసింహరావు గారు కానీ? నాకంటే ముందు చేశారు వాళ్ళు. నేను 2000 ఇయర్లో పోయినా, అంటే ఇప్పుడు 25 అంటే 25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, వెళ్ళడం జరిగింది. నాకంటే ముందు వాళ్ళు ముందు చేశారు. అప్పుడు నరసింహరావు గారు కానీ తను కానీ చేశారు. అప్పుడు నక్సలిజం పీక్ స్టేజ్లో ఉన్నది అప్పుడు. సార్ మేము వెళ్ళినప్పుడు కూడా పీక్ స్టేజ్లో ఉన్నది. జగిత్యాల మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. జగిత్యాలలో పర్టికులర్గా నేను చేసిన పీరియడ్లో మేము చెప్పాను కదా, ఎక్కువ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నది, నాకు కూడా ఉన్నది యాక్చువల్గా. ఇప్పుడు వాళ్ళని ఇది చేయాలంటే ఇప్పుడు మనకు కూడా లెఫ్ట్ ఐడియాలజీ ఉండాలి. అందుకనే వాళ్ళు ఎన్నిసార్లు యాంబుష్ చేసినా మనం ఎప్పుడు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలే. ఎందుకంటే మనకు కూడా ఆ మెంటాలిటీ ఉన్నది కదా. అర్థమైంది మీకు? అర్థమైంది. అందుకనే సాధారణంగా ఏంటంటే వాళ్ళకి ఏం ఐడియాలజీ ఉంటుందో మనకు ముందే చదువుకున్నాం కాబట్టి మనకు ఐడియా ఉండదు. లేకపోతే నాలాంటి వాళ్ళు, నా బ్యాచ్మేట్స్ చనిపోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చందుర్తి అని ఒక పిఎస్ ఉంటుంది, అది వేములవాడ పక్కన శ్రీనివాస్ అని మా బ్యాచ్మేట్.
అప్పుడు మనకి దాన్ని మనం ఏమంటాం, నాకు పేరు గుర్తొస్తుంది, ప్రజల వద్దకు పాలన లెక్క. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండే అప్పుడు రచ్చబండ కాదు, జన్మభూమి జన్మభూమి కార్యక్రమానికి అతను ఏం చేశాడంటే ఒక నైట్ అంటే పోలీస్ ఆఫీసర్లు ఇంతమంది ఎడ్యుకేట్ చేస్తారు, చెప్తారు, కొంతమంది ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు మా వాళ్ళు కూడా. అతను ఏంటంటే జన్మభూమికి ఒక జీప్ తెచ్చుకొని పెట్టుకున్నాడు. నెక్స్ట్ డే జన్మభూమి ఒక రుద్రంగా అని ఒక విలేజ్లో ఉంటుంది. అయితే అతను ఏం చేసిందంటే ముందు ఒక జీప్ హైర్ చేసుకోండి, ప్రైవేట్ జీప్. ఇలా గవర్నమెంట్ వెహికల్ అసలే వాడడం. సడన్గా మనం పిలిచి అతనికి హైర్ చేసుకొని మార్నింగ్ అతను జన్మభూమికి పోవడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆ రుద్రంగి దగ్గర నేరో రోడ్ ఉంటుంది. ర్యాడ్ ఉన్నప్పుడు వాటికి మనకి మైన్స్ పెట్టుకున్నారు. అవి కింద బ్లాస్టింగ్ కాకుండా మనకి సైడ్ నుంచి మైన్స్ క్లైమర్ మైన్స్ పెట్టుకున్నారు. పెట్టుకోవాలి. ఆ క్లైమర్ మైన్స్ లో అతను బ్లాస్ట్ చేయడం వల్ల అతను చనిపోయాడు. అంటే ఈయన వస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వాళ్ళకి ఉంటది అది జనరల్ గా. ఎందుకంటే మనం వెహికల్ తెచ్చుకున్నాం కదా, ముందు వెహికల్ అంత ముందు రోజు నైట్ తెప్పించుకుంటారు తన వెహికల్. అంటే వాళ్ళు సెన్స్ చేశారు. ఎందుకంటే అప్పుడు రోజుల్లో ప్రతి విలేజ్ లో కూడా వాళ్ళకి మిలిటెన్సీ ఉన్నది. అంటే అతను నక్సల్స్ డైరెక్ట్ గా వెపన్ తీసుకొని ట్రావెల్ చేయడు, అంటే సింపథైజర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇతను జీప్ తీసుకెళ్లారు కదా, అతనికి ఆల్రెడీ తెలిసిపోద్ది ఆ గ్రామంలో. అంటే ఈ వెహికల్లో వస్తారని వాళ్ళు ముందే గ్రాస్ప్ చేసి ఆ పర్టికులర్ ఏరియాలో క్లైమర్స్ కూర్చున్నారు. నా కళ్ళ ముందే అతను అయ్యో మేము చనిపోయినప్పుడు చాలా బాధపడడం జరిగింది. అప్పుడే యాక్చువల్గా ఇక్కడ మీరు అన్న ఫస్ట్ అడిగారు కాళశ్రీరాంపూర్లో ఐ వాజ్ ద ఫస్ట్ పోస్టింగ్లో ఉన్నాను. అంటే నేను అది మీరు అన్నారు కదా ఇంతకుముందు మంచి, అది కూడా నా కళ్ళ ముందు నా బ్యాచ్మేట్ చనిపోవడం జరిగింది. అవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళారు జగిత్యాలలో. ఎగ్జాక్ట్లీ అక్కడ కానీ ఇక్కడ కానీ నేను ఎప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇట్లాంటి మనం ఏమాత్రం మనం తొందరపడ్డా కానీ ఏది మనకు నాకేం కాదులే అని ఎప్పుడు అనుకోండి, నాకు అవుతుందనే ఫీల్ అయితే ఏం కాదు, నేను ప్రికాషన్ ఎంతసేపు అలర్ట్గా ఉంటే అలా అటాక్ చేసే పరిస్థితి మనం ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు.